వేరే ఆశ్రమం నిర్మించినందువల్ల కాబోలు ఈ దయానంద స్వామి అనే ఆయన పేరు మీద వీలునామా చేశారు. ఆ వీలునామా చేసిన దాంట్లో కూడా ఏముందంటే, నీ మీద ఉన్న విశ్వాసంతో గత సుదీర్ఘకాలం ఏవైతే పవిత్రమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయో వాటిని నేను నడిపినట్లుగానే నువ్వు నడపాలని పెట్టింది. అందులో అయితే మళ్ళీ కొన్ని కార్యక్రమాలు సక్రమమైన పద్ధతిలో నడవని కారణంగా మళ్ళా ఆయన శాద్నగర్ వచ్చి 5-2010 వీలునామా రద్దు చేశాం. అయితే రద్దు చేసిన మోడీ అయితే రద్దు చేయడం జరిగింది. మళ్ళీ సరే ఇది ఇక్కడ ఉంటే నందిగామలో ఎవరో ఒక ఆయన ఫిలాంథ్రపిస్టు భూమి ఇవ్వడం జరిగింది ఆశ్రమం పేరు. అదేవిధంగా మన చించోడు ఏం పేరు సరళాదేవి, లంకాల సరళాదేవి, ఆమె పెద్ద ఆమె ఈ ఆశ్రమంలో విద్య గురించి ఆధ్యాత్మికంగా రామనామ జపం ఈ విధంగా జరపాలే, అందుకొరకే నేను 5 ఎకరాల చిలుకు భూమి ఇస్తున్నా ఆశ్రమానికి అని ఇచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత ఆమె ఏం చేసిందంటే 2007లో రద్దు చేసింది. అందులో కారణం చూపింది. ఆనాడు మేము మీకు దానం చేసిన సందర్భంలో కొన్ని నియమాలు చెప్పి మీకు ఇచ్చాం, అవన్నిటి కూడా మీరు వ్యతిరేకంగా కార్యక్రమాలు జరుపుతలేరు కాబట్టి రద్దు చేయను. అయితే ఇక్కడ మనం అందరం అర్థం చేసుకునేది ఏంటంటే, దీంట్లో గంప నరసింహులు స్వామి ఉన్నప్పుడు కూడా ఈ స్వామికి ఆయనకి ఏదో కొద్దిగా వ్యత్యాసం వచ్చినప్పుడు నేను బాలరాజ్ పాండురంగం గారు మేమందరం పోయి సయోధ్య కొరకు ప్రయత్నం చేశాం. ఆధ్యాత్మిక కేంద్రం ఇది పవిత్రమైనటువంటి అంశము, ఈ విధంగా బయట పడకూడదు, ఎందుకంటే 4 చూస్తే మంచిగా ఉండదు, మన ఆచారాలకు దెబ్బ తగ్గుతుంది అని చెప్పిన. ఆ తర్వాత ఇంకొక అంశం ఏంటంటే, ఆ పెద్ద ఆయన నివాసం ఉంటున్న దాంట్లో ఒక ఎలుక చనిపోయింది. ఆ ఎలుక చనిపోతే ఆయన అక్కడ గంగాపూర్ పోయిన సందర్భంగా మేము వచ్చినప్పటికి కూడా వాసన వస్తే నేను చూసిన, ఏందయ్యా నీ గురువర్యులు ఆయన వస్తుంటే కనీసం ఎదురేగి తీసుకురాలేదు, అది పోగా ఆయన నివాసం ఉంటున్న దాంట్లో ఎలుక చనిపోతే దుర్వాసన వస్తుంది, శుభ్రం చేయాలి కదా, మీకు కూడా నేను చెప్పాలా, మీరే మాకు జ్ఞాన బోధ చేయాలని చెప్పిన. అది అంతటికి ముగిసి నేను చెప్పిన తర్వాత కూడా అనేక మార్లు ఆయనతో మేము ముగ్గురం మా నాగేల గోపాల్ అందరం కలిసి సవరించడానికి ప్రయత్నం చేసినాం. సరే ఇప్పుడు ఏమైనా ఆశ్రమం బదలాం కాకూడదని నా అభిప్రాయం. నేనేమంటున్నంటే, మరి సరళాదేవి గారు ఇచ్చినటువంటి భూదానం ఏదైతే ఉందో ఆమె రద్దు చేసిన తర్వాత బహుశా కోర్టుకు న్యాయస్థానానికి వెళ్ళింది అని ఒక వినికిడి ఉంది, సమాచారం. న్యాయస్థానానికి వెళ్ళిన తర్వాత మరి కాంప్రమైజ్ అయినరా ఏమైనా అనేది మనకు తెలియదు. కానీ ఆ భూమిలో రాధాబాయి అనే ఆమె పేరు మీద 2 ఎకరాలు భర్త పేరు రామరెడ్డి రిజిస్టర్ చేసినట్లుగా మనకు దాఖలాలు ఉన్నాయి. మిగిలిందేమో వాడాల పర్వతరెడ్డి అనే ఆయనకు 3 ఎకరాలు చేసినట్లుగా ఉంది. నేనేమంటున్నా అంటే, ఇది ఆధ్యాత్మిక కేంద్రం, మనం ఇవాళ ఉంటాం పోతాం, కానీ అది తరతరాలకు ఉంటుంది. అందుకు ఎక్కడైనా ఏదైనా అనుమానం వచ్చి ఎవరన్నా అడిగినప్పుడు దాన్ని మనం మనస్పూర్వకంగా సరిచేసే ప్రయత్నం ఉండాలి. ఇంతకంటే ముందుగా కూడా మేమందరం కలిసి అక్కడ కూర్చుంటే కూడా ఆయన గంటల తరబడి ఇంట్లోనే ఉన్నాడు, బయటికి రాలేదు.
చాలా కాలం తర్వాత బయటకు వచ్చిండు. మరి ఆయన బంధువులు వాళ్ళందరినీ తీసుకొచ్చి కొద్దిగా అమర్యాదగానే ప్రవర్తించిన ఇది ఆశ్రమ స్థలం పవిత్రమైంది కాబట్టి మేము ఎలాంటి ఏవగింపుకు కోపానికి రాకుండా వాళ్ళు చెప్పినట్టుగానే నీవు సర్దిద్దుకోమనం తప్ప ఆశ్రమం ఏదో మేము కబ్జా పెడతాం మాకు కావాలని. ఇప్పుడు కూడా నేనేమంటున్నంటే బెటర్ ఆశ్రమాన్ని పవిత్రత కాపాడాలి. అక్కడ ఉన్న ముసలోళ్ళు కూడా ఎన్నోసార్లు అన్నం బెటర్ బిడ్డ అది బెటర్ బిడ్డ అని చెప్తే కూడా మీరు బయట చెప్పొద్దు అని చెప్పిన తప్ప అవమానానికి గురి కావద్దన్న. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈ జనం సాక్షి పేపర్ నేను చూసాను. అందులో ఏముందంటే ఆశ్రమాన్ని లెట్ అయ్యేది అద్దెకు ఎవరైనా ఉంటే తీసుకోవచ్చు. అంటే ఆశ్రమానికి అద్దెకి ఇవ్వడం అంటే అది ఎంత మన సంస్కృతిలో ఎంత ప్రమాదకరమైంది, బాధ్యతారాహిత్యమైంది, సనాతన ధర్మానికి సంపూర్ణంగా వ్యతిరేకమైన విషయం. ఎందుకంటే రాజుగా ఉన్న జనకుడు ఆయన వైరాగి వలె అంటే సంసారము సాగరం ఉన్నా ఆయన రాజర్షి అయి అందుకు సన్యసించుట అంటే వదులుకొనుట. ఆశ్రమములో ఉన్న ఆయన అరిషడ్ వర్గాలకు దూరంగా అహం ఉండకూడదు. అందుకొరకు ప్రజలకు భక్తులకు